హలో గైస్, వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం సొసైటీలో రకరకాల న్యూస్లు చూస్తున్నాం. అంటే లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏ ఎమోషన్ని ఎలా క్యారీ చేయాలి, ఏది పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది చాలామందికి తెలియదు. ఎస్, మనతో పాటు ఇవాళ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మండాడి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మీలో ఉన్న కామన్ డౌట్స్ అన్ని మీ తరపున నేను సార్ని అడిగి తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు మనం రకరకాల ఇన్సిడెంట్ చూసాము. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే, రైట్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలి. కొంతమందికి బ్రేకప్ అయి ఉంటుంది, కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వద్దు అనుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు రైట్ డెసిషన్, రైట్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే రైట్ పార్ట్నర్ ఎలా చూస్ చేసుకోవాలో దానికంటే ముందు చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే పొరపాటు, తెలియకుండా చేసే పొరపాటు, ట్రాప్, రాంగ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది దట్స్ బిగ్గెస్ట్ బ్లండర్. ఇప్పుడు ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్. ఇప్పుడు కాలేజ్ లో ఒక కోర్స్ నచ్చకుండా మళ్ళీ కోర్స్ మార్చుకోవచ్చు, ఒక జాబ్ నచ్చకుండా ఇంకొక జాబ్ మార్చుకోవచ్చు. ఇమోషనల్ అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది, వీ విల్ మూవ్ ఆన్. బట్ లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే అలా కాదు. ఇట్స్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటాయి. ఒక పెళ్లి, ఒక అంటే ఇద్దరి మధ్యలో ఒక పెళ్లి బంధం అనేది ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ ఇమోషన్స్. ఇద్దరు వ్యక్తులను కలపడమే కాదు, రెండు ఫ్యామిలీస్ అటాచ్ అయి ఉంటాయి. ఫ్యామిలీస్ తో పాటు సొసైటీల్ గా వాలిడేషన్, లాట్ ఆఫ్ బ్యాగేజ్ ఆడే ఉంటుంది. సో ఇక్కడ పొరపాట్లు అనేవి చాలా అంటే తెలియకుండా అయ్యే పొరపాట్లు, దాని గురించి ఫస్ట్ మాట్లాడి ఎలా అనేది మనం వద్దాం. ఇక్కడ ఏంటంటే చాలా మంది పర్టికులర్ గా తెలుసో తెలియకుండా కొన్ని పొరపాట్లు బ్లండర్ చేస్తుంటారు. నేను వాటిని ట్రాప్స్ అంటాను. తెలియకుండా చేసే పడే ట్రాప్స్ లో పడుతుంటారు వాళ్ళు. ఒక 5 ట్రాప్స్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడదాం. మొట్టమొదటి ట్రాప్ ఏంటంటే బయోలాజికల్ ట్రాప్, విచ్ ఇస్ అబౌట్ లుక్స్ అన్నమాట. ఫిజికల్ లుక్స్ అట్రాక్షన్ అనేది ప్రీడామినెంట్ గా ఆనవాయితీ నుంచి వస్తా ఉంది. అది అంటే లుక్స్ బేస్ మీద వాళ్ళు లైఫ్ పార్ట్నర్ డెసిషన్ తీసుకుంటారు. అమ్మాయి చూడడానికి బాగుంది, లేదా అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నథింగ్ రాంగ్. లుక్స్ ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. బయాలజికల్ డ్రైవ్ ఉండాలి. కాకపోతే అది ఒక్కటే డైమెన్షన్ కాదు. ఇక్కడ ఏంటంటే చూడడానికి బాగున్నారు, మిగతావన్నీ బాగుంటాయి అని ఒక ఇంప్రెషన్ లో ఉంటారు. సో సర్దుకుంటారులే, మిగతావన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఇక్కడ అట్రాక్షన్ ముందు మిగతావన్నీ కనపడవు, బ్లర్ అవుతాయి. సైకలాజికల్ గా దే డోంట్ సీ. ఏదన్నా నెగిటివ్స్ ఉన్నా వాళ్ళకి కనపడవు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్లండర్. సో ఇక్కడ మీ లుక్స్ ఇంపార్టెంట్ కాదంటే ఇంపార్టెంటే, కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా ట్రాప్స్ లో పడకూడదు. కంపాటబిలిటీ, ఇంతకుముందు మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని దాని గురించి మాట్లాడదాం. బట్ చాలా మంది ఇప్పుడు ప్రీడామినెంట్ గా దీంట్లో ట్రాప్ అవుతారు. లుక్స్ బయట ప్రొఫైల్ రాగానే ఫస్ట్ లుక్స్ నచ్చకుంటే పక్కన పెట్టేస్తున్నారు ప్రొఫైల్. అండ్ ప్రొఫైల్ చూడగానే బాగుంది అనుకో, ప్రొఫైల్ అంటే లుక్స్ బాగున్నాయి, ఇమీడియట్లీ దే షార్ట్ లిస్టెడ్. మిగతావన్నీ చిన్నగా అవుతాయి, పెళ్లి తర్వాత చూసుకుందాంలే అంటారు. సో చూసుకోవడానికి ఏముండదు, అనుభవించడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ నెంబర్ 1 ట్రాప్. రెండోది వచ్చేసి ఇమోషనల్ ట్రాప్. అంటే ఇక్కడ ఇమోషనల్ ట్రాప్ లో పడే వాళ్ళకి అందం అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ అందంగా యావరేజ్ కున్నా, అందంగా ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అది పక్కన పెట్టేసి ఇమోషనల్ గా కనెక్ట్ అవుతా చాలు. వాళ్ళ ఫీలింగ్స్ కి కనెక్ట్ అవుతా చాలు. వాళ్ళ భావాలను ఏదైతే వాళ్ళు ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నారో వాటికి వాలిడేషన్ దొరికితే చాలు. ఎదుటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ ఇమోషనల్ గా మ్యానిపులేట్ చేసిన అండ్ ఎక్స్ప్లాయిట్ చేసి మ్యానిపులేట్ చేసిన, ఆ వీక్నెసెస్ తో ఆడుకున్న, ఎమోషన్స్ తో కావాలని మ్యానిపులేటివ్ గా కనెక్ట్ అయినా కానీ వాళ్ళకు అంటే గ్రహించుకోరు, అక్కడ తెలిసినా కానీ పర్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళని మెచ్చుకుంటే చాలు, ఇమోషనల్ వాలిడేషన్ వస్తే చాలు. లైఫ్ లో వాళ్ళు కోల్పోతుంటారు. కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం డిప్రైవ్ గా పెరుగుతారు. పేరెంటింగ్, స్ట్రిక్ట్ పేరెంటింగ్ కావచ్చు, ఎవరు వాళ్ళని వాలిడేట్ చేయకపోవడము, వాళ్ళని ఎవరు. కొంతమందికి ఏంటంటే ఒక రకమైన వాళ్ళు దేర్స్ అ సెల్ఫ్ ఇమేజ్. సెల్ఫ్ ఇమేజ్ ఏంటంటే వాళ్ళు ఎంత అందంగా ఉన్నా నేను అందంగా లేను, ఎంత టాలెంటెడ్ ఉన్నా నేను టాలెంట్ లేదు నా దగ్గర, నా వల్ల కాదు, నాకు లేదు అని ఒక స్కేర్సిటీ, ఒక లిమిటింగ్ మైండ్ సెట్ లో సెల్ఫ్ ఇమేజ్ లోగా ఉన్న వాళ్ళు ట్రాప్ అవుతారు. ఇక్కడ ఎవరన్నా వచ్చి ఇమోషనల్ గా ట్రాప్ చేస్తే ఈజీగా వల్నరబిలిటీ అంటారు, పడిపోతారు, వాళ్ళలో పడిపోతారు. సో వాళ్ళని ఎప్పుడైతే మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారో, ఇమోషనల్ కనెక్ట్ చేస్తారో, ఇమోషనల్ గా కొంచెం సపోర్ట్ ఇవ్వగానే మిగతావన్నీ మర్చిపోతారు. ఇంకా ఆ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా పర్లేదు, ఒక అంటే ఎంత రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా, ఎంత నెగిటివ్స్ ఉన్నా చిన్నగా అవుతాయి. నేను మార్చుకుంటాను, నేను చూసుకుంటాను అని ఒక మళ్ళీ ధీమా వచ్చేస్తుంది. ఆ టెంపరీ ఇమోషనల్ వాలిడేషన్ వాళ్ళకు టాప్ రైట్ అవుతుంది. సో ఆ టెంపరీ ఇమోషన్ బేస్ మీద లాంగ్ టర్మ్ డిసిషన్ తీసుకుని లాంగ్ టర్మ్ గా సఫర్ అవుతుంటారు. చాలా వరకు బ్రేకప్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్యలో. ఒకప్పట్లా కాదు, ఈజీగా అయిపోతున్నాయి బ్రేకప్స్ ఇలా. ఇది వచ్చేసి మూడోది వచ్చేసి మెటీరియల్ ట్రాప్.
మెటీరియల్ ట్రాప్ ఇన్ ద సెన్స్ డబ్బులు బాగుంటాయి, ఆస్తి అంతస్తులు బాగుంటాయి, హోదా బాగుంటాయి, నేమ్ ఫేమ్, మెటీరియల్ నీడ్స్. అంటే ఒక అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఆ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటే ఆస్తులు అంతస్తులు నేమ్ ఫేమ్ ఇవన్నీ చూస్తే మిగతావన్నీ చిన్నగా అవుతాయి, అన్ని సెకండరీ అవుతాయి. వాళ్ళకి వేరే రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నాకు నాకు డబ్బులు కావాలి, హోదా కావాలి, స్టేటస్ కావాలి, ఐ వాంట్ గెట్ ఇన్ టు మ్యారేజ్. నీకు నచ్చకున్నా పర్లేదు, మనసుకు నచ్చకున్నా, ఇక్కడ థాట్ లేకున్నా, బట్ దే గో బై ఈ ట్రాప్. ఆస్తులు అంతస్తులు బాగున్నాయి, అదేంటి తర్వాత సర్దుకుంటా అని చెప్పేసి రెండు వైపులా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఫ్యామిలీ ప్లేస్ అ రోల్. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు చాలా సెటిల్ అయి ఉన్నారు, ఆస్తులు బాగున్నాయి, అది ఇది అని. నేను తప్పనట్లేదు, ఇంతకుముందు అన్నట్టు లుక్స్ ఉండాలి, ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, అండ్ మెటీరియల్ కూడా సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్. మిగతా కూడా చూసుకోవాలి. ఈ ట్రాప్ లో పడిపోతుంటారు. బాగా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మిగతా అవన్నీ పక్కన పెట్టేస్తారు, అన్ని వాల్యూస్, బిలీఫ్స్, మిగతా అవన్నీ కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం. ఈ ట్రాప్ లో పడతారు, తెలియకుండానే పడతారు. ఒకప్పుడు పేరెంట్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వెనకాల ఆస్తులు చాలా ఉన్నాయంటే అబ్బాయి ట్రాప్ చేస్తున్నాడు, మెటీరియల్ గా పడిపోతాడు, ట్రాప్ అవుతాడు. అలాగే అబ్బాయికి ఆస్తులు బాగున్నాయంటే అమ్మాయి కూడా ట్రాప్ చేయడం అలాంటి అవుతా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ బాగానే ఉంటుంది, ఎంట్రీ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మ్యారేజ్ తర్వాత పోస్ట్ మ్యారేజ్ లో వాళ్ళ సర్వైవల్ అనేది ఛాలెంజెస్, క్రైసిసెస్ మనం చూస్తున్నాం. సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే నాలుగోది వచ్చేసి సొసైటల్ ట్రాప్, సోషల్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్, సొసైటీ అంటే ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇది ఏంటంటే ఒకరిని ప్రేమిస్తారు, వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ కావచ్చు, లేకుంటే వేరే క్యాస్ట్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ అక్సెప్టబిలిటీ లేదనుకోవచ్చు, వాళ్ళ ఆస్తు అంతస్తులు కలిసిన, జాతకాలు కలిసిన, కాస్ట్ ఈక్వేషన్స్ కలవలేవనుకో, సోషల్ వాలిడేషన్, సోషల్ ప్రెషర్ అండ్ ఫ్యామిలీ ప్రెషర్, ఈ వాలిడేషన్స్ కి ఈ ట్రాప్ లో పడిపోతారు వాళ్ళు. యాక్చువల్ గా దే డోంట్ ఈవెన్ ఓపెన్ అప్. మేము తను ఇష్టపడతలేను, నాకు ఇష్టం లేదని కూడా బయటకు ఓపెన్ అప్ అవ్వరు, వాళ్ళకు ఉన్నది కూడా అంచేసుకుంటారు. బికాస్ సొసైటీ బికమ్స్ అ బిగ్గర్, ఫ్యామిలీ ప్రెషర్ బికమ్స్ అ బిగ్గర్. ఇక్కడ సొసైటీని ఎదిరించమని చెప్పట్లేదు, బట్ సొసైటీ doesn't care that much as you care to your own life. రేపు పొద్దున నాకేమన్నా నష్టమైన కష్టం వచ్చినా సొసైటీ తీర్చదు. దే విల్ నాట్ నో. పేరెంట్స్ కూడా కొంతవరకే, వాళ్ళు కూడా కొంతవరకే హెల్ప్ చేయగలుగుతారు. ఈవెన్ పేరెంట్స్ ప్రెషర్ పెట్టి పెళ్లి చేసినా కాపురం చేయాల్సింది మీరే. వాళ్ళ దగ్గర ఉండి ఒక టీచర్ లాగానో మెంటర్ లాగానో పక్క నుండి ప్రతి క్షణము మీ గొడవలను సార్ట్ అవుట్ చేయలేరు, మీ ఇమోషన్స్ వాళ్ళు తీర్చలేరు. బరువు మోయాల్సింది, భరించాల్సింది, మంచి చెడు రెండు చేయాల్సింది వీళ్ళే. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాప్ లో పడిపోతారు. లాస్ట్ మోస్ట్ పవర్ఫుల్ వచ్చేసి ఒక పర్సనల్ సబ్జెక్టివిటీ, హాలో ఎఫెక్ట్ అంటాం సైకాలజీలో. హాలో ఎఫెక్ట్ ఏంటంటే ఒక మంచి లక్షణం కనపడితే మిగతావన్నీ కూడా బాగానే ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి లుక్స్ యావరేజ్ ఉన్నా పర్లేదు, బాగా చలాకీగా మాట్లాడతాడు, సోషల్గా ఉంటాడు, జోక్స్ బాగా వేస్తాడు, బాగా మాట్లాడతాడు, కమ్యూనికేషన్ బాగుంటది, అది చూడగానే ఒక ఇంప్రెషన్కి వెళ్ళిపోతారు. హాలో ఎఫెక్ట్ అంటారు దాన్ని. దీనికి వాల్యూస్ బాగుంటాయి, రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది, ఇన్కమ్ బాగానే ఉంటుంది, సెటిల్ అవుతారు, లేదా లుక్స్ బాగుండగానే మిగతావన్నీ బాగానే ఉంటాయి. కేవలం ఒక అట్రిబ్యూట్, ఒక లక్షణాన్ని బేస్ చేసుకొని దీన్నే హాలో ఎఫెక్ట్ అంటారు. సో పర్సనల్ సబ్జెక్టివిటీ బయాస్ అనేది వచ్చేస్తుంది అమ్మాయి విషయంలో కావచ్చు, అబ్బాయి విషయంలో కావచ్చు. తను బాగా ఆర్టిస్టిక్ గా ఉన్నారు అంటే మిగతా వాటిలో కూడా బాగుంటారని, ఒక్క దాంట్లో బాగున్నారంటే మిగతా దాంట్లో బాగున్నారని అస్సలు గ్యారంటీ లేదు. అదే ఉంటుంది. చాలా మంది ఆ ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇంప్రెషన్ మోస్ట్ ప్రాబబ్లీ హాలో ఎఫెక్ట్ లోకి వస్తుంది. అక్కడ నుంచి ఆ ఇంప్రెషన్ క్యారీ చేస్తారు. బై ద టైం ఆ పెళ్లి తర్వాత రియలైజ్ అవుతుంటారు. ఈవెన్ ఆ టైంలో మ్యారేజ్ బిఫోర్ డేటింగ్ టైంలో కావచ్చు, ఆ టైంలో కూడా మామూలుగా నేను ఎప్పుడు చెప్తుంటాను, జస్ట్ ఒకటి అనుకుంటూ ఉంటారు కదా సార్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, అదంతా ట్రామా అని అనుకోవాలి. అయితే యాక్చువల్ గా కొంతవరకు నిజమే మీరు అన్నది కూడా. ట్రామా అని చెప్పలేం కాదు, కొంతవరకు అవాస్తవం. ట్రామా అని చెప్పడానికి రాదు, అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడైనా మీరు చూడండి, ప్రీ సేల్, ఒక బిజినెస్ లో ప్రీ సేల్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, పోస్ట్ సేల్ ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ప్రీ మ్యారేజ్ వేరు, పోస్ట్ మ్యారేజ్ వేరు. పెళ్లికి ముందు ఏంటంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, దే షో దేర్ బెస్ట్ వర్షన్. పెళ్ళి అవ్వకముందు ఒక బంధాన్ని, అంటే ఒక బంధంలోకి దిగేటప్పుడు అంటిల్ ఎంటైటిల్మెంట్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు, పెళ్ళి అయింది మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు, ఈవెన్ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసి సబ్ రిజిస్ట్రార్ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకున్నా, ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలంటే మ్యాండేటరీ, అది తీసుకోకున్నా పెళ్ళి అయ్యేంత వరకు దే షో దేర్ బెస్ట్ వర్షన్. అంటే న్యాచురల్ వర్షన్ ఉండదు, దే జస్ట్ వేర్ ఏ మాస్క్ టు బి గుడ్. నేను ఒక మంచి అబ్బాయిని, ఒక మంచి అమ్మాయిని అన్నట్టు దే వేరీ ద మాస్క్. సో ఇక్కడ ఆ అన్మాస్కింగ్ అనేది పెళ్లి తర్వాత బయటపడుతుంది. సో ఇక్కడ హాలో ఎఫెక్ట్ లో అది బయటపడదు. ప్రతి మనిషి చేసేదేదండి, పెళ్లిల విషయంలోనే కాదు, తర్వాత కూడా అంతే. ఇప్పుడు సొసైటీకి వెళ్ళేసి ఇంట్లో బాగా టాక్సిక్ ఉంటారు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇంట్లో ఎవరైనా కావచ్చు, బాగా టాక్సిక్ ఉండే వాళ్ళు కూడా బయటికి వెళ్తే దే వేర్ ఏ డిఫరెంట్ మాస్క్.
బయటికి వెళ్ళి అందరితో బాగుంటారు, ఎవరు నొప్పించారు, దే స్పీక్ అబౌట్ హై మోరల్స్ వాల్యూస్, ఎవరిని అంటే ఒకరి మాటలు దూషించవద్దు, ఫిజికల్ అబీ చేయకూడదు, మోరల్స్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ పెడతారు. ఇంటికి వెళ్తే గడప దాటగానే దర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇంట్లో చేయడము, ఫిజికల్ అబ్యూస్ చేయడము, లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ మోరల్స్, ఎనీ వాల్యూస్. బయట మాత్రం దే వేర్ సోషల్ మాస్క్, ఎందుకంటే దే నీడ్ ఎ వాలిడేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ అండ్ హాలో ఎఫెక్ట్, ఈ పర్సనల్ బయాస్, సబ్జెక్టివిటీ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియకుండానే ఒక్కటి చాలండి మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి, సఫర్ అవ్వడానికి. ఎవ్రీ ట్రాప్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అనేది నేను చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకి. కొందరు లుక్స్ చాలా హై ప్రయారిటీ, ఓకే, కొందరికి ఇమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్, కొంతమందికి మెటీరియల్ గా బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్ సేఫ్టీ బాగా, అంటే వాళ్ళ వాల్యూస్, బిలీవ్స్, వాళ్ళ కండిషనింగ్ కి, వాళ్ళ లైఫ్ ప్రయారిటీస్ వాళ్ళది రెస్పెక్ట్ చేద్దాం, బట్ దే షుడ్ బ్యాలెన్స్ ఇట్. ఒక్కసారి నువ్వు బ్యాలెన్స్ చేయలేదు, ఓన్లీ ప్రాపర్టీస్, మెటీరియల్, వెల్త్ పరంగానే వెళ్ళానంటే మిగతా విషయంలో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. అడ్జస్ట్ అవ్వట్లేదంటే గొడవలు అవుతాయి. సో మీకు అడ్జస్ట్ అవ్వడానికి ఆ రెసిలియన్స్, ఓపిక లేనప్పుడు బెటర్ డోంట్ ఎంటర్, దిగకండి, ఆలోచించండి స్టార్టింగ్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూరింగ్. బేసికల్ క్యూరింగ్ ఈజ్ సో కాంప్లెక్స్. ఇక్కడ ఇమోషనల్ బ్యాగేజ్ చెప్పాం కదా, పెళ్లి తర్వాత క్రాక్స్ అనేది చాలా వైడ్ గా ఉంటాయి, అంత ఈజీ కాదు. సో ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు నన్ను అడిగితే కంపాటబిలిటీ అండ్ అలైన్మెంట్ అనేది ఫౌండేషన్ అండి అన్నిటికీ. ఈ కంపాటబిలిటీ, అలైన్మెంట్, లుక్స్ కొంచెం ఇటాటున్నా నడుస్తుంది, ఇట్స్ ఫైన్, మెటీరియల్ లో కొంచెం ఇటాటున్నా నడుస్తుంది, బట్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ అండ్ అలైన్మెంట్ అనేది విన్ విన్ సిచ్యువేషన్. ఎవరికి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు, వాళ్ళ న్యాచురల్ వర్షన్ యాక్సెప్ట్ చేయగలిగితే ఆ కంపాటబిలిటీ, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, సఖ్యత ఏర్పడ్డప్పుడు ఒక ట్రస్ట్ అనమాట, ఇద్దరి మధ్యలో ట్రస్ట్ కూడా బిల్డ్ అవ్వాలి. కొన్ని రోజులు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఒక 5, 6, 7, 8 టైమ్స్ కలవాలి, డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నాట్ టు వ్యాలిడేట్ అబౌట్ గొప్పలు చెప్పుకోవడం కాదు, రియల్ టాక్, రా టాక్, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎనీ బ్యాగేజ్ ఉంటే, పాస్ట్ బ్యాగేజ్ ఉంటే దే హావ్ టు పుట్ ఫోర్త్, చెప్పుకోవాలి. పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నా, ఇంకేదన్నా మెడికల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ ఏదైనా ఉన్నా కానీ, ఒకటి పెద్దలు అనేవాళ్ళు 100 అబద్ధాలు ఆడి 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమనే వాళ్ళు. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడితే ఆ పెళ్లి నిలవదు, దట్స్ హై రిస్క్. సో అందుకే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నాన్నమ్మ తాతలు ఆ టైంలో వాళ్ళకి రెసిలియన్స్ ఎక్కువ ఉండేది. అప్పుడు ఏంటంటే మగవాళ్ళు వెళ్ళి బయట సంపాదించుకొచ్చే వాళ్ళు, ఆడవాళ్ళు ఏంటంటే తక్కువ చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళు కాదు, అంటే కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ కానీ, అవేర్నెస్ కానీ, ఎడ్యుకేషన్ లో కావచ్చు, అన్నిట్లో కొంచెం వెనకాల ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే భర్త ఎలా ఉన్నా భార్యలు అప్పుడు భరించేవాళ్ళు, తిట్టినా కొట్టినా ఒకసారి కొట్టేవాళ్ళు, ఏదైనా అంటే చులకనగా చూసినా, చిన్నగా చూసినా, ఏం చేసినా అప్పట్లో భరించేవాళ్ళు, ప్రేమగా భరించేవాళ్ళు. భరించేవాళ్ళు అంటే భార్య అంటే భరించాలన్న ఒక స్టేట్ ఉండే. కానీ అదే ఇప్పుడు అవ్వదండి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు చదువుకుంటున్నారు, బోత్ ఆర్ ఎర్నింగ్, థింగ్స్ హావ్ చేంజ్. అప్పుడు ఆప్షన్స్ లేవు, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న మనస్పర్ధ వచ్చినా, ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చినా, ఒక చిన్న డీవియేషన్ వచ్చినా, సెన్సిటివిటీ వచ్చినప్పుడు దే గాట్ ఆప్షన్స్. ఇండిపెండెంట్ గా మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సొసైటల్ స్టిగ్మా లేదు, డివోర్స్ స్టిగ్మా లేదు. సెకండ్ రిలేషన్షిప్, సెకండ్ మ్యారేజెస్ కి వెళ్తున్నారు జనాలు, ఆ చాయిస్ వచ్చేసింది, ఇండిపెండెంట్ గా నిలుస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అందుకని ఇప్పుడు అప్పటికి చాలా చేంజ్ అయిపోయింది, ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి. సో టెక్నాలజీ ఎవాల్వ్ అయినట్టు లైఫ్ లో చాయిసెస్ ఎక్కువ ఎవాల్వ్ అయిపోయి, ఇక్కడ ఇది మంచిదా చెడుదా అని చెప్పనీకి రాదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, వీ హావ్ టు యాక్సెప్ట్, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. అండ్ సెన్సిటివిటీ ఇస్ ఇంపార్టెంట్, ఎవరిని తక్కువ చూడకూడదు. అప్పట్లో ఒకప్పటిది, అప్పుడు మనము కొంతమంది అది క్యారీ చేస్తారు, ఒకప్పుడు మేము బాగా భరించాము, ఇప్పుడు మేము రివెంజ్ తీసుకుంటామంటారు. అక్కడ కల్పిట్స్ వేరు, ఇక్కడ విక్టిమ్స్ వేరు. సో అన్ఫార్చునేట్ గా అక్కడ వాళ్ళని ఇక్కడ మనం పని చేయడం కూడా కాదు, ఎక్కడ రోజులు అక్కడవే. చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య మీరు చూడండి, అందుకే ఒకప్పటి సఫరింగ్స్ ఇప్పుడు వీళ్ళ మీద, భర్తల మీద తీయడం, లేదా భార్యల పైన భర్తలు తీయడం అనేది దే క్యారీ ఇట్. దిస్ కైండ్ ఆఫ్ జనరేషన్ మారింది కాబట్టి సిచ్యువేషన్స్ కూడా మారిపోతున్నాయి, వాటికి అనుగుణంగా అడాప్ట్ అవ్వాలి. అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇన్ని ఫెసిలిటీస్ పెరిగినప్పుడు, అంటే మీరు అన్నట్టు పూర్వకాలంలో తాతయ్య వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు నో చెప్పడం తెలీదు, వాళ్ళకి ఎదిరించి మాట్లాడడం రాదు. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈక్వల్ అన్నట్టుగానే వర్క్ కూడా చేస్తున్నారు. అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాయి ఈ జనరేషన్ లో. అంటే ఏదైనా కొత్త రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మనలో మీరు ఇందాక చెప్పినట్టు మనలో ఉన్న గుడ్డే కాకుండా నాలో ఈ కోపం ఉంటుంది, నాకు అగ్రెసివ్నెస్ ఎక్కువ, కొంచెం నువ్వు అడ్జస్ట్ అవ్వు, ఇంతకు ముందు నేను ఈ మిస్టేక్స్ చేశాను, ఇక్కడి నుంచి మారుతాను అంటే ట్రాన్స్పరెంట్ గా చెప్పుకునే దాంట్లో ఇంకా ఎక్కువ వాళ్ళ గొప్పతనం పెరుగుతుందేమో అనిపిస్తుంది. బట్ అవన్నీ దాచుకుని చెప్పడం వల్లే ఎప్పుడో తెలిసి నువ్వు ఇది దాచావు అని మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా సార్.
సో ఇక్కడ నాకు అర్థమైందండి. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే పెళ్లికి ముందు ట్రాన్స్పరెంట్ గా షేర్ చేసుకోవడము గుడ్ వర్షనే కాదు, వాళ్ళది యాక్చువల్ వర్షన్, నెగిటివ్ మొత్తం వర్షన్ కూడా చూపించారు. అనలేదు. నిజ స్వరూపం అనేది, కోపం వస్తే ఎలా ఉంటాడు, సంతోషంగా ఎలా ఉంటాడు, స్ట్రగ్లింగ్ టైంలో ఎలా ఉంటాడు, ఆ వ్యక్తిత్వం బయటపడాలి. ఇదొక వర్షన్ అయితే వాళ్ళకి నమ్మకాలు ఏంటి, వాళ్ళ భయాలు ఏంటి, వాళ్ళ అంటే లైఫ్ వాల్యూస్ ఏంటి, ప్రయారిటీస్ ఏంటి కూడా తెలియాలి. అవును. అన్ఫార్చునేట్ గా మనం మాట్లాడుకున్నవి ఏవి కూడా ఒరిజినల్ ఆథెంటిక్ వర్షన్ బయట చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం, ఒక ఫిల్టర్ ఉంటుంది. అలా మళ్ళీ చెప్పుకునే ఏ వాళ్ళు మాత్రం రిజెక్ట్ అవుతుందేమో, Yeah. అమ్మాయి దక్కదేమో, అబ్బాయి దక్కదేమో, మ్యాచ్ ఫిక్స్ అవ్వదేమో, మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వదేమో అని చెప్పేసి దాచేసుకుంటారు. సో అందుకే అండి ఒక వ్యక్తిత్వం, హ్యూమన్ నేచర్ ఇది, వాళ్ళని బ్లేమ్ చేయడానికి రాదు. వాళ్ళు అలా కండిషనింగ్ అలా పెరిగారు. సో వాళ్ళు సొసైటల్ కండిషనింగ్ లో వాళ్ళు బెస్ట్ వర్షన్ చూసుకోవడానికే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ పైన కొంచెం సైంటిఫిక్ గా స్ట్రక్చర్డ్ గా ఆ కంపాటబిలిటీ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు ఈ బయాసెస్ అని పక్కన పెట్టి రియల్ వర్షన్, ఎవరికి వాళ్ళ వర్షన్స్ ని ఆ కంపాటబిలిటీ ఒక అప్రోచ్, ఒక ఫ్రేమ్ వర్క్ లో చేసినప్పుడు 90% తగ్గుతుంది అండి, ఆ గ్యాప్ తగ్గుతుంది, ఒకరి Okay. వర్షన్ ఒకరు తెలుస్తుంది. అందుకే లైక్ యాజ్ ఎ కోచ్, రిలేషన్షిప్ కోచ్ గా రీసెంట్ గా నేను సోల్ సింగ్ సప్తపాది అని 7 కంపాటబిలిటీ కోడ్స్, లైక్ ఇప్పుడు ఏంటంటే 7 అడుగుల బంధం, పెళ్ళంటే 7 అడుగుల బంధం, ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవును. సో ప్రతి అడుగు ఒక అర్థం ఉన్నట్టు 7 కంపాటబిలిటీ కోడ్స్. ఫస్ట్ వచ్చేసి ట్రస్ట్ కోడ్, క్యారెక్టర్ కోడ్, పునాది. తర్వాత ఇమోషనల్ కోడ్, భావోద్వేగంగా ఎలా ఉంటారు. వాల్యూస్ కోడ్, వాళ్ళ వాల్యూస్, విలువలు, నమ్మకాలు ఏంటి అనేది. నాలుగోది వచ్చేసి లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎవ్రీ డే 365 డేస్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటది, ఎలా అలైన్మెంట్. తర్వాత వచ్చేసి గ్రోత్ కోడ్, కెరీర్ లో ఎలా ఎదగాలి, ఇద్దరు ఎదగాలి, ఒకరు కాదు. తర్వాత కాన్ఫ్లిక్ట్ కోడ్, గొడవలు పడ్డప్పుడు ఎలా సార్ట్ అవుట్ అవుతాయి. గొడవలు ఈజ్ ఇమినెంట్, గొడవ లేకుండా అది అసలు హెల్తీ కాపురమే కాదండి. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఎలా రిపేర్ చేసుకుంటారు, కాన్ఫ్లిక్ట్ కోడ్ అని. ఫైనల్ వచ్చేసి పర్పస్ కోడ్, లక్ష్యం, అంటే లైఫ్ టైం నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మీరు ఇచ్చే అదేంటనేది. ఈ 7 కోడ్స్ దే సోల్ సింగ్ సప్తపాది ఫ్రేమ్ వర్క్, యాజ్ అ కోచింగ్ ఫ్రేమ్ వర్క్ లో సైంటిఫిక్ గా ఉంటుంది. సో అలాగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అన్బయాస్ గా ఇద్దరు అలాంటి అసెస్మెంట్ కంపాటబిలిటీని ఇదర్ యు గో విత్ దిస్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్, ఆర్ మీ మధ్యలో ఈ ఏరియాస్ పైన మనం మాట్లాడుకున్న 7 డైమెన్షన్స్ లో ఒకరినొకరు ఆథెంటిక్ గా తెలుసుకోవాలి. ఓకే. సో అన్ఫార్చునేట్లీ ఎవరికి వాళ్ళు దాచేసుకుంటారు. సో వీ నీడ్ ఎ కైండ్ ఆఫ్ ఎ వెరీ వర్కబుల్ ఫ్రేమ్ వర్క్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ కంపాటబిలిటీ అలైన్మెంట్ అనేది ఇట్స్ మ్యాండేట్ అండి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేయడానికి పీపుల్ స్పెండ్ ఆల్మోస్ట్ 19 years, మాస్టర్ చేస్తే 19 years, ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే లైక్ 10th వరకే ఆల్మోస్ట్ దే స్పెండ్ హ్యూజ్ టైం. తర్వాత గ్రాడ్యుయేషన్, మాస్టర్, 19 years ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తారు, కేవలం సంపాదించడానికి, ఉద్యోగం కోరానికి. లైఫ్ టైం మనము అదే కాపురం, లైఫ్ టైం జీవించే రిలేషన్షిప్ కోసం మాత్రం ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, అవేర్నెస్ లేదు. సో వాళ్ళకి కావాల్సిన ఇమోషనల్ ఇంటెలిజెన్స్, కంపాటబిలిటీ అలైన్మెంట్ పైన కొంచెం టైమ్ అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి, కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. డబ్బులు అనట్లేదు, డబ్బులు చాలా చిన్నవి, ఇట్స్ నథింగ్ డబ్బులు అనేది, బికాస్ ఎవ్రీబడి ఈస్ అఫోర్డబుల్. టైం, ఇంటెన్షన్ అండ్ ఇంపార్టెన్స్ పెట్టినప్పుడు లైఫ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కాదు, వాళ్ళ పేరెంటింగ్ హెల్తీగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా లెగసీ పాస్ ఆన్ అవుతుంది. యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళందరికీ. ఈవెన్ కొంతమంది ఆల్రెడీ పెళ్లి అయ్యి బ్రేకప్ అయిన వాళ్ళు, లేదా పెళ్లి కాకుండా రిలేషన్షిప్ నుండి బ్రేకప్ అయిన వాళ్ళకు కూడా దే షుడ్ నెవర్ ఎంటర్ మళ్ళీ ఇమీడియట్లీ వేరే రిలేషన్షిప్ లో వెళ్ళకూడదు. వాళ్ళు ఫస్ట్ దే షుడ్ రిపేర్ దెమ్ సెల్ఫ్, దే హావ్ టు హీల్. ఆ పాత గాయాలని, ఇమోషనల్ ఏవైతే గాయాలు ఉంటే వాటిని హీల్ చేసుకోవాలి. అండ్ దే షుడ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ మిస్టేక్స్. అండ్ వాళ్ళకి అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ ఇంకా సూపర్ ఇంపార్టెంట్. దే టు అన్లర్న్ ద పాస్ట్ బ్యాగేజ్. వాళ్ళు ఏంటంటే ఇంకో సింపుల్ లైన్ లో చెప్తాను నేను, బిఫోర్ చూసింగ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బికమ్ ఏ రైట్ పార్ట్నర్. నేను ఒక మంచి పార్ట్నర్ వెతికే ముందు నేను ఒక మంచి పార్ట్నర్ గా నేను ఎదగాలి, అప్పుడే ఐ కెన్ అట్రాక్ట్. లైఫ్ పార్ట్నర్ అనేది మనం ఫోర్స్ఫుల్ గా ఎంటైటిల్మెంట్ గా తీసుకోవాలి. వీ షుడ్ అట్రాక్ట్, వీ షుడ్ ఇన్వైట్ ద రైట్ పార్ట్నర్. డిజర్వింగ్ అయినప్పుడు అది అవుతుంది. దిస్ ఇస్ ద నేచర్స్ లా. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనం ఏమి పాస్ట్ లో మిస్టేక్స్ చేసాము అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక క్లారిటీ ఉంటే ఇలా ఎక్స్ట్రా ఎగ్జాక్ట్లీ. క్లారిటీ అనేది సెల్ఫ్ అవేర్నెస్. క్లారిటీ ఈజ్ పవర్, క్లారిటీ ఈజ్ సూపర్ పవర్ అంటాను. సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఉంటే మనకు ఫ్యూచర్ లో సర్ప్రైజెస్ అంత తక్కువ ఉంటాయి, ఛాలెంజెస్, కాన్ఫ్లిక్ట్స్ అన్ని తక్కువ ఉంటాయి, అండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఫాస్టర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఏమేమి చూసుకోవాలో సార్ అయితే చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇవి ఫాలో అయితే ఫెయిల్యూర్ అనేది ఇంకెక్కడ మనకి వచ్చే ఛాన్సెస్ 80% మాక్సిమం తగ్గించవచ్చండి. లైఫ్ లో ఏది కూడా 100% గ్యారంటీ లేదు. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రిస్క్ ఉంటుంది అసోసియేట్. వాట్ ఇఫ్ ద బ్యాంక్ గోస్
అంటే బ్యాంక్ అవ్వచ్చు బ్యాంక్ కూడా, అది కూడా ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసింది అనుకో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కి రిస్క్ ఉంది. బట్ ఆల్వేస్ 99% ఆర్ లైక్ మాక్సిమం రీజనబుల్ అష్యూరెన్స్ బెస్ట్ పాసిబుల్ వేగా మినిమైజ్ చేయొచ్చు. బట్ దిస్ నథింగ్ కాల్ గ్యారంటీడ్ ఇన్ దిస్ లైఫ్, బట్ మోస్ట్ ఎక్స్టెంట్ అవాయిడ్ చేయొచ్చండి. కొన్ని చిన్న చిన్న చేంజెస్ తీసుకొని మంచిగా మూవ్ అయితే బాగుంటుంది అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.